ఎవరో దాతలు ఆ పీఠానికి పూర్వపీఠాధిపతుల కాలంలో దానాలు చేసిన ఉంటాయి. అవి ఒక పీఠాధిపతి యొక్క జీవిత కాలంలో సద్వినియోగం అవుతాయి. కానీ ఆయన తరువాతే కూడా ఆ ఆస్తి, ఆ ద్రవ్యం, ఆ ధనం దేని కొరకు ఇయ్యబడిందో దాని కొరకే వెచ్చింపబడాలి. పరంపరాగతంగా గురువులు ఎలా వస్తుంటారో అలాగే పీఠాన్ని నమ్మి దానం చేసినటువంటి ఐశ్వర్యం కూడా ధర్మ ప్రతిష్టాపన కోసం, ధర్మ ప్రచారం కోసం, పుణ్యకార్యాల కోసం అలాగే వినిమయం అవుతూ ఉండాలి. అయినప్పుడు ఒక్కొక్క పీఠానికి ఉండేటటువంటి ఆస్తులు అసలు ఊహించడానికి వీలు లేనంత స్థాయిలో ఉండవచ్చు. వీటన్నింటినీ నిర్వహించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇన్నిటినీ నిర్వహించేటటువంటి వ్యక్తి అన్నప్పుడు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని భవనాలున్నాయి, ఇన్ని పాఠశాల